Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? యాజ్ పార్ట్ ఆఫ్ టుడేస్ అభ్యాసన ప్రోగ్రామ్ మనం GS3 నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం అభ్యాసన పేరుతో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాం, విచ్ ఇస్ ఎ సైంటిఫికల్లీ డిజైన్డ్ వెల్ డిజైన్డ్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ఆల్ ద UPSC సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ టు సెయిల్ త్రూ దేర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో భాగంగా మండే GS పేపర్ 1 నుంచి, ట్యూస్డే GS పేపర్ 2 నుంచి, వెన్స్డే GS పేపర్ 3 నుంచి, థర్స్డే GS పేపర్ 4 నుంచి, ఫ్రైడే ఎస్ఏ పేపర్ నుంచి, సాటర్డే రీసెంట్ కరెంట్ అఫైర్స్ మీద కూడా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటాం. ఎవ్రీడే 9 AM 9 గంటలకి క్వశ్చన్ మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లోను, టెలిగ్రామ్ ఛానల్లోను మనం అప్లోడ్ చేసుకుంటాం. అండ్ అదే రోజు సాయంత్రం 5 గంటలకి మనం డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ అండ్ దాంతోపాటు మోడల్ ఆన్సర్ని కూడా మనం అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ సర్వ్స్ యూ ట్విన్ ఆబ్జెక్టివ్. వన్ ఈజ్ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి బేసిక్ అప్రోచ్ ఏదైతే ఉందో అది అలవాటు అవ్వడమే కాకుండా ప్రతిరోజు ఒక యూనిక్ టాపిక్ మీద మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోవడం వల్ల ప్యారలల్లీ మీకు కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా బిల్డ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో చక్కగా ప్రతిరోజు మన అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మండి, మీరు రేపొద్దున మెయిన్స్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు కానీ అభ్యాసన ప్రోగ్రాము తారా ఐఏఎస్ మీ మైండ్లోకి కన్ఫామ్గా రావడం అనేటువంటి జరుగుతుంది. యూ విల్ డెఫినెట్లీ బి థ్యాంక్ఫుల్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ఆ విధంగా మనం సైంటిఫికల్లీ డిజైన్ చేసాం. సో చక్కగా మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని. రైట్, మరి ఈ రోజు క్వశ్చన్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట అమ్మా. మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకునే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ని అర్థం చేసుకునే ముందు ఫస్ట్ ఎన్ని మార్క్స్ అలొకేట్ చేశారు అండ్ దాంతోపాటు వర్డ్ లిమిట్ ఎంత ఉంది ఐడెంటిఫై చేయాలి. దిస్ ద ఫస్ట్ స్టెప్ కదా, ప్రతిరోజు మనం ఇదే ఫాలో అవుతున్నాం. రైట్, 150 వర్డ్స్ క్వశ్చన్కి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలని చెప్పుకున్నాం? 6 to 7 minutesలో మీరు మీ ఆన్సర్ అనేటటువంటిది కంప్లీట్ చేయాలమ్మా. అండ్ ఎన్ని పేజెస్లో రాయాలి సార్? 1.5 పేజ్ టు మ్యాక్సిమం 2 పేజెస్లో ఆన్సర్ అనేటటువంటిది కంప్లీట్ చేయాలి. సార్ 7 minutes కంటే ఎక్కువ తీసుకోకూడదా? లేకపోతే 2 pages కంటే కాస్త ఎక్కువ వెళ్ళి 2.5 pages కానీ అలా రాయకూడదా అంటే రాయొచ్చు. బట్ దట్ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఏ టాపిక్, ఏ సెంట్రల్ ఐడియా మీద అయితే క్వశ్చన్ ఫ్రేమ్ చేశారో దాని మీద మీకు ఎంత అవగాహన ఉంది, ప్రిపరేషన్ టైంలో మీరు ఎంత చక్కగా దాని మీద మీరు నోట్స్ తయారు చేసుకున్నారు, ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు, దాని మీద ఆధారపడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో వర్డ్ లిమిట్ ఐడెంటిఫై చేసాం. వర్డ్ లిమిట్తో పాటుగా ఎంత టైంలో మనం ఆన్సర్ రాయాలో మనం మాట్లాడుకున్నాం, ఎన్ని పేజెస్లో మనం రాయాలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి అమ్మా. సో in the era of growing artificial intelligence tool adoption, do you believe that increased use of language models like ChatGPT or Google develop చేసినటువంటి చాట్ బోర్డ్ దట్ ఈస్ బార్డ్ ఆర్ జెమినీ అనే పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివి పోజెస్ ఎ థ్రెట్ ఆఫ్ జాబ్ రిప్లేస్మెంట్. వీటి కారణంగా ఉద్యోగాలు పోయే అవకాశం అనేటటువంటిది ఉంటుందా? ప్రమాదం ఉందా? ఆర్ లేదా డూ యూ సీ ఇట్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఫర్ జనరేటింగ్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్? కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి ఈ లాంగ్వేజ్ మోడల్స్ అనేటటువంటివి క్యాటలిస్ట్గా, ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయని మీరు అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతున్నారు. ఉద్యోగాలు పోతాయా లేకపోతే కొత్తగా ఉద్యోగాలు తయారవుతాయా వీటి ద్వారా అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. జస్టిఫై యువర్ స్టాన్స్, వాట్ ఎవర్ మే బి యువర్ స్టాన్స్. మీరు ఏదైనా ఉద్యోగాలు పోతాయన్నా మీ స్టాన్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయన్నా మీ స్టాన్స్ అయినా అవ్వచ్చు. బట్ దాన్ని మీరు జస్టిఫై చేయాలి విత్ రీజన్డ్ ఆర్గ్యుమెంట్స్. సో రీజన్డ్ మీన్స్ రేషనాలిటీ, లాజిక్తో కూడినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో మీరు ముందుకు రావాలి అని చెప్పి మీకు అడగడం అనేటువంటి జరుగుతుంది. ఆల్వేస్ జస్టిఫై అన్నప్పుడు ఇనఫ్ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి ఇవ్వాలి, లేకపోతే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కానీ కేస్ స్టడీస్ కానీ ఇలాంటివి మీరు మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. జస్టిఫై అయినప్పుడు రేషనాలిటీ, లాజిక్తో కూడినటువంటి ఎగ్జాంపుల్స్, ఇల్లుస్ట్రేషన్స్ ఎప్పుడైతే మీరు ప్లేస్ చేస్తారో మీ ఆన్సర్లో, అప్పుడు మీ ఆన్సర్ అనేటటువంటిది అథెంటిక్గా మారడం అనేది జరుగుతుంది. చాలా వ్యాలిడేషన్ అనేటటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఆన్సర్ని అప్రోచ్ అవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ద బేసిక్ అప్రోచ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆల్వేస్ రిమెంబర్ దిస్ గోల్డెన్ రూల్. ఇంట్రడక్షన్ అండ్ దాంతోపాటు కన్క్లూజన్ నాట్ మోర్ దెన్ 2 to 3 lines.
క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. అండ్ ఇండక్షన్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇండక్షన్ రాయడం, బాడీ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి బాడీ రాయడం, కన్క్లూజన్ చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి కన్క్లూజన్ రాయడం చాలా చాలా తప్పు. సైడ్ హెడ్డింగ్స్ అనేటువంటివి పెట్టకూడదు. ఓకేనా? అండ్ ద పర్పస్ ఆఫ్ ద ఇండక్షన్ ఈస్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్ అండ్ ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఈస్ టు కన్క్లూడ్ ఆర్ సమరైజ్ ఆర్ ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఫర్ యువర్ బాడీ పార్ట్. అది గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రడక్షన్, బేసిక్ ఇంట్రడక్షన్ మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ మోడల్స్ని డిఫైన్ చేయడం కానీ, ఏమైనా జార్గాన్ ఏదైనా టెర్మినాలజీ ఉందనుకోండి. సో ఇక్కడ లాంగ్వేజ్ మోడల్స్ లైక్ చాట్ జీపీటీ అలా అడిగారు కదా, వాట్ ఎగ్జాక్ట్లీ లాంగ్వేజ్ మోడల్స్, దాన్ని డిఫైన్ చేయడం కానీ, లేకపోతే గ్రోయింగ్ ట్రెండ్ ఆఫ్ ఏఐ టూల్ అడాప్షన్ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కానీ, చాట్ జీపీటీ, బార్డ్, బింగ్ అవ్వచ్చు, క్రియేటివ్ ఏఐ అవ్వచ్చు. సో ఇలాంటి ఇమేజ్ జనరేటర్స్ ఇలాంటి చాలా ఉన్నాయి కదా, వాటి గ్రోయింగ్ ట్రెండ్ ఏదైతే ఉందో దాని గురించి అయినా మీరు ఇండక్షన్లో మెన్షన్ చేయొచ్చు. రైట్? సో బాడీ పార్ట్ చూడండి, బాడీలో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అడ్రస్ చేయాలి. డిస్కస్ ద థ్రెడ్ ఆఫ్ జాబ్ రిప్లేస్మెంట్ పోజ్డ్ బై ద ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ మోడల్స్. లాంగ్వేజ్ మోడల్స్ విపరీతంగా పెరగడం వల్ల జాబ్స్ అనేటటువంటి ఎలా రిప్లేస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ స్కిల్డ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, డేటా ఎంట్రీ జాబ్స్, ఇలాంటి వాటి మీద చాలా థ్రెట్ ఉండడం అనేటువంటిది జరిగింది. అండ్ ఈవెన్ రీసెంట్గా మీరు గమనిస్తే హైలీ స్కిల్డ్ జాబ్స్ లైక్ రేడియో యాక్టివ్ థెరపిస్ట్, అలాంటి జాబ్స్ కూడా రిప్లేస్ అయ్యే అవకాశం ఉంటుందంట. ఎందుకంటే ఒక రేడియో యాక్టివ్ థెరపిస్ట్ లేదా ఒక ప్రొఫెషనల్ 4 years ముందు క్యాన్సర్ని ఐడెంటిఫై చేయగలిగితే, దిస్ పర్టికులర్ ఏఐ టూల్స్ ఏవైతే ఉంటాయి 7 years ముందు క్యాన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాయంట, డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాసెస్ చేసి. సో ఇవన్నీ స్కిల్డ్ జాబ్స్ కూడా థ్రెట్ కింద మనం గమనించవచ్చు. అండ్ యూ నీడ్ టు సబ్స్టాన్షియేట్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో ఎలాంటి జాబ్ లాస్ అనేటువంటిది ఉంది, ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ న్యూ ఎవెన్యూస్ క్రియేషన్ యాజ్ వెల్. సో కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవ్వడానికి ఎంత అవకాశం అనేటువంటిది ఉంటుంది, ఎంత అసాధ్యాలు అనేటువంటి ఉంటాయి, వాటి గురించి మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ యూ నీడ్ టు ప్రొవైడ్ ద వే ఫార్వర్డ్ యాజ్ వెల్. ఇనఫ్ వే ఫార్వర్డ్ కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. సో కన్క్లూజన్, సో పాజిటివ్ నోట్తో కన్క్లూడ్ చేయాలి, ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి క్రిటికల్ టెక్నాలజీస్ ఎమర్జెన్స్ హ్యూమన్స్కి చాలా థ్రెట్, చాలా ప్రాబ్లం అనే విధంగా వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు అనమాట. ఓకేనా? బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ విత్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో బెటర్ లెజిస్లేషన్స్, రెగ్యులేషన్స్, వీటితో మనం ఏవైతే ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయో, ఏవైతే థ్రెట్స్ ఎదురవుతున్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ క్రిటికల్ టెక్నాలజీస్ నుంచి, వాటిని ఈజీగా రిజాల్వ్ చేయొచ్చు అనే పాజిటివ్ నోట్తో మీరు ఎండ్ చేసే ప్రయత్నం చేయాలి. ఆల్వేస్ రిమెంబర్, ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ విత్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ బై హ్యూమన్స్. రైట్? ఆన్ ద లీస్ట్ కేస్ ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాజ్ యాక్చువల్లీ ఇన్వెంటెడ్ బై హ్యూమన్స్ ఇట్ సెల్ఫ్. మనుషులే కనుగొనడం అనేది జరిగింది. మనుషులే దానికి కళ్ళెం వేయాలంటే వేయగలరు కూడా. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. రైట్? సో అది మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి దాన్ని మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలన్నమాట. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం మోడల్ ఆన్సర్ని డిస్కస్ చేద్దాం, వినండి అమ్మా. సో లెట్ us look at the introduction part, not more than 2 to 3 lines, crisp and shortగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇన్ ద ఎరా ఆఫ్ ఇంక్రీజింగ్ ఏఐ అడాప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. లాంగ్వేజ్ టూల్స్ విపరీతంగా డెవలప్ అవుతున్నాయి. అదర్ ఇమేజ్ జనరేటర్స్, ఏఐ టూల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ మోడల్స్ లైక్ చాట్ జీపీటీ, బార్డ్ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ పవర్ఫుల్ టూల్స్ capable of processing and generating human-like text, finding versatile applications in customer service and content generation as well. సో మనుషులు మాట్లాడేటటువంటి, మనుషులు అర్థం చేసుకునే విధంగా ఒక క్వశ్చన్ అర్థం చేసుకోవడం, మనుషులు మాట్లాడుకునే విధంగా ఒక రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వడం కానీ, లేకపోతే కస్టమర్ సర్వీస్, చాట్ బోర్డ్స్, వాటిల్లో కూడా వీటి అప్లికేషన్ విపరీతంగా పెరగడం, విత్ ఇన్ నో టైమ్ కంటెంట్ని జనరేట్ చేస్తూ ఉండడం. సో దిస్ ఇస్ ఆల్ వండర్ఫుల్ థింగ్స్గా మనం చెప్పొచ్చు. However, concerns about their impact on the job market have sparked debates on their implications. కానీ రీసెంట్ టైమ్స్లో చాలా డిబేట్స్ అనేటటువంటి వచ్చినాయి. జాబ్ మార్కెట్ ఎలా కుదేలైపోవచ్చు, చాలామందికి ఉద్యోగాలు ఎలా కోల్పోవచ్చు అనేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా వాదోపవాదాలు ఏవైతే ఉంటాయో రీసెంట్ టైమ్స్లో మొదలైనవి. సో ద బేసిక్ ఇంట్రడక్షన్, జస్ట్ క్వశ్చన్లో ఇచ్చినటువంటి దాన్ని మనం జస్ట్ ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేసాం అంతే. బాడీలో మనం ఏం చేయాలి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయాలి, దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలి. థ్రెట్ ఆఫ్ జాబ్ రిప్లేస్మెంట్ బై ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ మోడల్స్, లాంగ్వేజ్ మోడల్స్ విపరీతంగా పెరగడం వల్ల జాబ్ రిప్లేస్మెంట్ థ్రెట్ అనేటువంటిది ఉందా? ఆఫ్ కోర్స్ కొన్ని మీడియం స్కిల్డ్ జాబ్స్ కానీ లేకపోతే లో స్కిల్ జాబ్స్ పోయే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీస్, లాంగ్వేజ్ మోడల్స్ కెన్ ఆటోమేట్ కస్టమర్ సర్వీస్ టాస్క్స్ potentially leading to job losses for customer service representatives. BPO or customer care representatives ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ మోడల్ని మనం ట్రైన్ చేసామనుకోండి, ఒక చాట్ బోర్డ్ని ట్రైన్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తారా ఐఏఎస్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. యూజువల్లీ స్టూడెంట్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మనకు తెలుసు. తారా ఐఏఎస్ తాలూకా ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరు, తారా ఐఏఎస్ యొక్క ఫౌండర్ ఎవరు, తారా ఐఏఎస్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయబడింది, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఏ పర్టికులర్ సబ్జెక్ట్స్ని ఎవరెవరు చెప్తారు, టెస్ట్ సిరీస్ ఎప్పుడు ఆఫర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇదంతా డేటా మేము ఇన్పుట్ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ స్టూడెంట్ ఒక పర్టికులర్ క్వశ్చన్తో ముందుకు వచ్చాడు అనుకోండి, ఆ డేటాని ప్రాసెస్ చేసి దట్ చాట్ బోట్ ఏం చేయడం అనేది జరుగుతుంది,
ప్రాంప్ట్ రిప్లై అనేటటువంటిది వెంటనే ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్స్ మీద మేము పెట్టుబడి పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా తగ్గడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్ కాల్స్ కానీ లేకపోతే అడ్మిషన్స్ కానీ హ్యాండిల్ చేస్తూ ఉన్నారో వాళ్ళ జాబ్స్ని కోల్పోయే అవకాశం ఉండొచ్చు, రైట్? సో అది ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ కంటెంట్ క్రియేషన్ యాజ్ వెల్. లాంగ్వేజ్ మోడల్స్ కెన్ క్రియేట్ కంటెంట్ లీడింగ్ టు పొటెన్షియల్ జాబ్ లాసెస్ ఫర్ రైటర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ యాజ్ వెల్. సో ఒక సింగిల్ ప్రాంప్ట్తో దీస్ లాంగ్వేజ్ మోడల్స్ ఏం చేస్తున్నాయి, కావాల్సినటువంటి కంటెంట్ని ఇచ్చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్కి నేను ఒక ప్రీఫేజ్ రాయాలనుకున్నాను అనుకోండి, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్కి డిస్క్రిప్షన్ అనేటువంటిది రాయాలనుకున్నాను అనుకోండి, నేను చాట్ జీపీటీని కానీ లేకపోతే అదర్ లాంగ్వేజ్ మోడల్ని అడిగాను అనుకోండి, నాకు ఇష్టం వచ్చినట్టు నా ప్రాంప్ట్ నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు చక్కగా కంటెంట్ వచ్చేస్తూ ఉంది, రైట్? సో కంటెంట్ క్రియేటర్స్ జాబ్ పోయే అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట, రైట్? రైటర్స్, కంటెంట్ క్రియేటర్స్ జాబ్స్ కోల్పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది, థ్రెట్ చాలా ఎక్కువగా ఉంది, ప్రమాదం ఎక్కువగా ఉంది. డేటా ఎంట్రీ జాబ్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది. లాంగ్వేజ్ మోడల్స్ కెన్ ఆటోమేట్ డేటా ఎంట్రీ టాస్క్ పొటెన్షియల్లీ లీడింగ్ టు జాబ్ లాసెస్ ఫర్ డేటా ఎంట్రీ క్లర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యుములేటివ్ డేటాను చాట్ జీపీటీకి ఇచ్చి నాకు కావాల్సినటువంటి ఒక మోడల్లో అరేంజ్ చేయమని చెప్తే అది తప్పకుండా అరేంజ్ చేస్తుంది, రైట్? డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాల్ని ఈ లాంగ్వేజ్ మోడల్స్ వల్ల కోల్పోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ యాజ్ వెల్. లాంగ్వేజ్ మోడల్స్ కెన్ రీసెర్చ్ అండ్ అనలైజ్ డేటా పొటెన్షియల్లీ లీడింగ్ టు జాబ్ లాసెస్ ఫర్ రీసెర్చర్స్ అండ్ అనలైటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి వేరే వేరే వీడియోస్, ఆ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంతమంది ఒక వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఈ డేటాని మొత్తం నేను చాట్ జీపీటీకి ఇచ్చి సో ఏ ఫ్యాకల్టీ బెటర్గా వర్క్ చేస్తున్నారు, ఏ ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసే కెపాసిటీ బాగా ఉంది, స్టూడెంట్కి అర్థమయ్యేలాగా చెప్పే కెపాసిటీ బాగా ఉంది అని నేను అడిగాను అనుకోండి, సో అకార్డింగ్ టు దిస్ డేటా అది క్లియర్గా ప్రాసెస్ చేసి ఓకే దిస్ ఫ్యాకల్టీ ఈజ్ ఫెయిర్ ఎనఫ్, దిస్ ఫ్యాకల్టీలో ఈ చేంజెస్ రావాలి, సో ఈ ఫ్యాకల్టీ యొక్క యావరేజ్ డ్యూరేషన్ తక్కువ ఉంది, సో అతను ఇంప్రూవ్ చేసుకునే విధంగా అతనికి ట్రైనింగ్ ఇవ్వాలి, మొత్తం చాట్ జీపీటీ నాకు చెప్పేస్తుంది, ఇజంట్ ఇట్, రైట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో రీసెర్చర్స్, అనలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం అనేటువంటిది ఉంటుంది. హైలీ స్కిల్ జాబ్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది. ట్రాన్స్లేషన్ యాజ్ వెల్. లాంగ్వేజ్ మోడల్స్ కెన్ ట్రాన్స్లేట్ టెక్స్ట్ పొటెన్షియల్లీ లీడింగ్ టు జాబ్ లాసెస్ ఫర్ ట్రాన్స్లేటర్స్. ఎవరైతే అనువాదకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా అత్యద్భుతంగా ఎటువంటి ఎర్రర్స్ లేకుండా చాలా తక్కువ ఎర్రర్స్తో ఇవి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాయి ఈ లాంగ్వేజ్ మోడల్స్. సో వీటి కారణంగా కూడా అనువాదకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ యాజ్ వెల్. లాంగ్వేజ్ మోడల్స్ కెన్ క్రియేట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ పొటెన్షియల్లీ లీడింగ్ టు జాబ్ లాసెస్ ఫర్ టీచర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ యాజ్ వెల్. ఎడ్యుకేషనల్ కంటెంట్ని కూడా ఇవి క్రియేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి బాట్స్ ఇవన్నీ అంటే ఎక్స్ప్లెయినర్ టాపిక్స్ అనేటటువంటి వీడియో రూపంలో చెప్పడానికి కానీ చాలా రావడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల టీచర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉంటారో హైలీ స్కిల్ టీచర్స్ కూడా జాబ్ కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఉద్యోగాలు అనేటటువంటివి కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. Now, let us look at the other side of the coin. Language models as catalyst for new employment horizons. సో కొత్త ఉద్యోగాల కల్పనలో ఈ లాంగ్వేజ్ మోడల్స్ ఎలాంటి కీలకమైన పాత్ర పోషిస్తాయి చూద్దామా? చూడండి. కంటెంట్ క్రియేషన్లో చూస్తే లాంగ్వేజ్ మోడల్స్ కెన్ జనరేట్ హై క్వాలిటీ కంటెంట్ ఫ్రీయింగ్ అప్ హ్యూమన్ రైటర్స్ ఫర్ మోర్ క్రియేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్. అప్పటి వరకు మామూలుగా యావరేజ్ కంటెంట్ క్రియేట్ చేసినటువంటి కంటెంట్ క్రియేటర్స్ ఈ వాళ్ళ యొక్క స్కిల్తో పాటుగా దీస్ లాంగ్వేజ్ మోడల్స్ ఉపయోగించుకున్నారనుకోండి ఇంకా హై లెవెల్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారు. దట్ వే దే కెన్ చార్జ్ హై యాజ్ వెల్. ఎప్పుడైతే అవుట్పుట్ బెటర్గా ఇస్తున్నారో వాళ్ళు బెటర్గా చార్జ్ చేయగలుగుతారు కూడా. దానివల్ల కూడా ఎక్కువ మంది కంటెంట్ క్రియేషన్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టాల్లో ఒకరు బాగా ఎక్కువ సంపాదిస్తున్నారు అనుకోండి ఒక ఇంజనీర్గా, అందరూ ఏమనుకుంటారు పేరెంట్స్, సో మనవాడు కూడా ఇంజనీర్ అయితే బాగుంటుంది, లేకపోతే డాక్టర్గా అనుకున్నారు అనుకోండి డాక్టర్ అయితే బాగుంటుంది, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళి అమెరికాలో బాగా సంపాదిస్తున్నారు అనుకోండి మనవాడిని కూడా అమెరికా పంపిద్దాం అనుకుంటారు, రైట్? సో కంటెంట్ క్రియేషన్లో ఎప్పుడైతే సాలరీస్ పెరుగుతాయో మెనీ పీపుల్ విల్ గెట్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఫీల్డ్ అండ్ డొమైన్ అండ్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కస్టమర్ సర్వీస్ యాజ్ వెల్. లాంగ్వేజ్ మోడల్స్ కెన్ క్రియేట్ చాట్ బోర్డ్స్ క్రియేటింగ్ న్యూ జాబ్స్ ఫర్ డెవలపర్స్, ట్రైనర్స్ అండ్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్. సో ఈ లాంగ్వేజ్ మోడల్స్ చాట్ బోర్డ్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళకి కస్టమర్ సర్వీస్ ఎంపతి అనేటువంటిది హ్యూమన్స్కి ఉన్న ఓన్లీ వన్ థింగ్, రైట్? సో మెషిన్స్కి ఉంటాయో ఉండదు. సో ఎంపథెటికల్గా ఎలా ఒక పర్టికులర్ కస్టమర్ని అడ్రస్ చేయాలి, ఒక ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్ని ఎలా అడ్రస్ చేయాలి అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ చాట్ బోర్డ్స్కి ట్రైన్ చేయొచ్చు ఈ కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారు. సో దే కెన్ బికమ్ ట్రైనర్స్, రైట్? వాళ్ళు ట్రైనర్స్ అవ్వచ్చు. ఈ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు పర్ఫెక్ట్గా సింథసైజ్ చేయొచ్చు అనమాట, రైట్? నెక్స్ట్ చూడండి. మార్కెటింగ్ యాజ్ వెల్. లాంగ్వేజ్ మోడల్స్ కెన్ క్రియేట్ పర్సనలైజ్డ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ క్రియేటింగ్ న్యూ జాబ్స్ ఫర్ మార్కెటింగ్ అనలిస్ట్, కాపీ రైటర్స్, డిజైనర్స్ ఎట్సెట్రా. పర్సనలైజ్డ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయగలరు కాబట్టి ఈ టూల్స్ని ఉపయోగించుకొని మార్కెటింగ్ అనలిస్ట్, కాపీ రైటర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క పని ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. సో వాళ్ళు బెటర్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ క్లయింట్స్కి అందించవచ్చు. Education. Language models can create personalized learning experiences, creating new jobs for teachers,
ట్రైనర్స్, కరికులం డెవలపర్స్. సో వీళ్ళందరికీ కొత్త ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవి ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది, రైట్. సో చదువు చెప్పడం అనేటటువంటి పని నిజంగా ఏ చేసేస్తే టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ నిజంగా ఖాళీగా ఉంటారా? ఖాళీగా ఉండరు. ఇంకా పర్టికులర్ మోడల్ని ఉపయోగించుకొని ఇంకా బెటర్గా ఎలా అవుట్పుట్ ఇవ్వచ్చు అనే విధంగా మనిషి ఆలోచించడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా కొత్త ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అవుతాయి. హెల్త్ కేర్ యాజ్ వెల్, లాంగ్వేజ్ మోడల్స్ కెన్ క్రియేట్ వర్చువల్ అసిస్టెంట్స్, క్రియేటింగ్ న్యూ జాబ్స్ ఫర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, నర్సెస్ అండ్ మెడికల్ అసిస్టెంట్స్. సో వర్చువల్ అసిస్టెంట్స్ని క్రియేట్ చేయగలవు కాబట్టి లాంగ్వేజ్ మోడల్స్. సో ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, నర్సెస్ అండ్ మెడికల్ అసిస్టెంట్స్ వాళ్ళు వేరే పని ఏదైతే ఉంటుందో దాని నిమగ్నం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కొత్త ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవి ఏర్పడే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇఫ్ యు లుక్ ఎట్ ద వే ఫార్వర్డ్, మనుషులు మాత్రమే చేయగలిగేటటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటికి డిమాండ్ అయ్యేటటువంటిది విపరీతంగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది, రైట్. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద వే ఫార్వర్డ్. ఎలా ఈ లాంగ్వేజ్ మోడల్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇంకా బెటర్గా ఉపయోగించుకోవచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. గవర్నమెంట్స్ అండ్ బిజినెసెస్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D మీద ఇన్వెస్ట్ చేయాలి టు ఇంప్రూవ్ లాంగ్వేజ్ మోడల్స్ క్యాపబిలిటీస్, క్రియేటింగ్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. లాంగ్వేజ్ మోడల్స్ యొక్క క్యాపబిలిటీస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. వర్కర్స్ నీడ్ టు బి ఎడ్యుకేట్ అబౌట్ లాంగ్వేజ్ మోడల్స్. సో లాంగ్వేజ్ మోడల్స్ గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళ ఇంపాక్ట్ ఏంటి ఆన్ ద వర్క్ ఫోర్స్ టు ప్రిపేర్ ఫర్ చేంజెస్. ఆ విధంగా వర్క్ ఫోర్స్ కూడా ఈ మార్పులకి అండ్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఎవెన్యూస్కి వెతుక్కోవడం అనేది జరుగుతుంది. కొత్త మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్వేషించడం అనేటువంటి జరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని వెతికే పనిలో ఉంటారు. క్రియేట్ న్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యాజ్ వెల్. గవర్నమెంట్స్ అండ్ బిజినెసెస్ షుడ్ డెవలప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టు ఎక్విప్ వర్కర్స్ విత్ స్కిల్స్ టు ఎఫెక్టివ్లీ వర్క్ విత్ లాంగ్వేజ్ మోడల్స్. గవర్నమెంట్స్, బిజినెసెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అరేంజ్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి. సో ఈ లాంగ్వేజ్ మోడల్స్తో కలిపి వాటి యొక్క స్కిల్స్ని వీళ్ళు ఉపయోగించుకుని ఇంకా బెటర్గా సర్వీసెస్ ఎలా అందించాలో వాళ్ళకి తెలియపరచాలి. ఎనేబిలింగ్ దెమ్ టు క్యాపిటలైజ్ ద ఎమర్జింగ్ ఆపర్చునిటీస్. కొత్త అవకాశాలు, కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయి, సాంకేతికత పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని ఇంకా వాళ్ళు బెటర్ అవుట్కమ్స్ ఎలా తీసుకురాగలరో వాళ్ళకి ట్రైన్ చేయాలన్నమాట. Monitor the impact. Regularly monitor the language model's impact on the workforce to identify and address any negative consequences. సో ఎలాంటి ఇంపాక్ట్ అనేటువంటిది ఉంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ యొక్క ప్రభావం వర్క్ ఫోర్స్ మీద ఎలా ఉంది, ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎప్పటికప్పుడు దానిలో మార్పులు చేసుకుంటూ రావాలి. డెవలప్ ఎథికల్ గైడ్లైన్స్ యాజ్ వెల్. ఎస్టాబ్లిష్ రెస్పాన్సిబుల్ లాంగ్వేజ్ మోడల్ యూసేజ్, మిటిగేటింగ్ నెగిటివ్ ఇంపాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ యొక్క పర్సనల్ డేటాని వ్యక్తీకరించే విషయం కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా పెరగడం వల్ల సమ్ కన్సర్న్స్ కూడా రావడం అనేది డీప్ ఫేక్ టెక్నాలజీ. రీసెంట్లో ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఎవరైతే ఉంటారో ఆవిడ యొక్క వీడియోని ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించుకొని కంప్లీట్గా మార్ఫ్ చేయడం అనేది జరిగింది. ఇలాంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇలాంటి ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూ ఉండాలన్నమాట, రైట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కన్క్లూజన్, యూ నీడ్ టు కన్క్లూడ్ అకార్డింగ్లీ. పాజిటివ్ ఎండ్తో, హ్యూమన్ ఇంటర్వెన్షన్తో ఏదైనా పాసిబుల్ అనే విధంగా మీరు ఎండ్ చేసే ప్రయత్నం చేయాలి. ఓపెన్ ఎండెడ్ కన్క్లూజన్ అనేటువంటిది ఉండాలి. ద ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ మోడల్స్ ఈజ్ లైక్లీ టు ఇంపాక్ట్ ద వర్క్ ఫోర్స్ సిగ్నిఫికెంట్లీ. లాంగ్వేజ్ మోడల్స్ విపరీతంగా పెరగడం వల్ల వర్క్ ఫోర్స్ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. జాబ్ లాసెస్ అనేటువంటి విపరీతంగా ఉంటాయి. బట్ ఆల్సో ద క్రియేషన్ ఆఫ్ న్యూ రోల్స్. జాబ్ లాసెస్తో పాటు కొత్త రోల్స్ కూడా ఎమర్జ్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కన్సర్టెడ్ ఎఫర్ట్స్ ఆర్ నీడెడ్ టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్. సో ఈ ఛాలెంజెస్ అని అడ్రస్ చేయాలంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ నుంచి క్యుములేటివ్ ఎఫర్ట్స్ ఉండాలి అండ్ ఎన్ష్యూర్ ఇట్ స్మూత్ ట్రాన్సిషన్. సో ట్రాన్సిషన్ అనేటువంటిది వెరీ ఈజియెస్ట్ మేనర్లో, వెరీ స్మూత్ మేనర్లో జరగాలన్నమాట, రైట్. ఎవరికి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ లేకుండా, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ లేకుండా, ముఖ్యంగా వర్క్ ఫోర్స్ మీద ఇంపాక్ట్ పడకుండా జాగ్రత్త పడాలి. రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ ఈజ్ క్రూషియల్ ఫర్ ప్రొడక్టివ్ అండ్ ఇన్నోవేటివ్ వర్క్ ఫోర్స్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ విత్ లాంగ్వేజ్ మోడల్స్. ఫ్యూచర్ వర్క్ అనేటువంటి లాంగ్వేజ్ మోడల్స్ ద్వారానే జరగడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ పర్టిక్యులర్ సినారియోలో మనకి రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా చాలా అవసరం. సో ఎథికల్ గైడ్లైన్స్ ఏవైతే ఉంటే వాటిని ఫాలో అవ్వడం, బాధ్యతాయుతంగా ఈ లాంగ్వేజ్ మోడల్స్ని ఉపయోగించుకోవడం కానీ, సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్గా మనం చెప్పొచ్చు, వే ఫార్వర్డ్గా మనం చెప్పొచ్చు. సో దిస్ ఆల్ అబౌట్ ద కన్క్లూజన్ పార్ట్. సో కంప్లీట్గా డీటెయిల్గా ఈ క్వశ్చన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటాను. సో ప్రతిరోజు మీరు మన అభ్యాసన ప్రోగ్రామ్ ఫాలో అయితే మల్టిపుల్ టాపిక్స్ మీద మీకు అవగాహన అనేటువంటి వస్తుంది. చాలా టాపిక్స్ మీరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలుగుతారు, అది నా హామీ అమ్మ. సో మీకు ప్యారలల్లీ ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ అనేటువంటిది బిల్డ్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా మీకు ఆటోమేటిక్గా బిల్డ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో చక్కగా ప్రతిరోజు మన అభ్యాసన ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా వ్యాలిడేషన్ అయితే ఉంటుంది. ఓకేనా, రైట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. బాయ్ నాన్న.